Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందీ న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము 19th జూలైది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. ఇంట్రడక్షన్, కోట్ ఆఫ్ ద డే, వరల్డ్ నైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దాంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, ఆఫ్రికా కాంటినెంట్ లో డిస్కస్ చేస్తున్నాము. కొన్ని కంట్రీస్ డిస్కస్ చేస్తున్నాము అప్పుడే. నెక్స్ట్ ఈ రోజు డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో గురించి డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్, రివిజన్, దాంతో పాటు స్టాటిక్ జీకే ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ ని స్టార్ట్ చేద్దాము కోట్ ఆఫ్ ద డే తో. కోట్ ఆఫ్ ద డే చూడండి, ఇక్కడ డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్. అంటే కలలు అంటే మేము నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు కలలు. నెక్స్ట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే కలలు అంటే నిజమైన విజన్, అంటే నిజమైన డ్రీమ్ అంటే మిమ్మల్ని నిద్రపోనివ్వదు, అది డ్రీమ్ అంటే. సో ఇది గుర్తుపెట్టుకోండి, డ్రీమ్స్ అంటే విచ్ విల్ నాట్ మేక్ యూ స్లీప్. అంటే మేము ఒకసారి ఒక డిసిజన్ తీసుకుంటే కంపల్సరీ ఆ నిద్ర అనేది లేకుండానే ఆ వర్కౌట్ అనేది, హార్డ్ వర్క్ అనేది చేస్తాము. సో ఆ హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము డ్రీమ్ ఎప్పుడైతే ఉన్నప్పుడు. డ్రీమ్ లేకపోతే కొత్త నిద్రపోతూనే ఉంటాము, అది అనేసి ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వర్డ్ ఎగ్జాగరేట్. ఎగ్జాగరేట్ అంటే పెంచి చెప్పడం, ఓవర్ స్టేట్. సినానిమ్స్ ఓవర్ ఎంపసైజ్, ఓవర్ స్ట్రెస్, దీనికి సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్లే డౌన్. నెక్స్ట్ వర్డ్ కాంట్రరీ. కాంట్రరీ అంటే విరుద్ధంగా, ఆపోజిట్. దీనికి సినానిమ్స్ అపోజింగ్, అపోజ్డ్. దీనికి ఆపోజిట్ వర్డ్ కంపాటబుల్, అన్అపోజ్డ్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ ఎక్సలేట్. ఎక్సలేట్ అంటే తీవ్రం అవ్వు, స్పీడ్ అప్ చేయడం, గ్రో చేయడం. నెక్స్ట్ దీనికి సినానిమ్స్ డెవలప్ చేయడం, మష్రూమ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ స్ట్రింక్ అవ్వడం, డిక్రీజ్ కావడం, ఇవన్నీ సేమ్ ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ కెమారేడరీ. కెమారేడరీ అంటే ఫ్రెండ్షిప్ ని కెమారేడరీ అంటాం, మంచి వ్యక్తిని కెమారేడరీ అంటాం. నెక్స్ట్ కెమారేడ్షిప్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఎన్మిటీ. నెక్స్ట్ వర్డ్ వెయిల్. వెయిల్ అంటే ఎన్వెలప్ చేయడం, కవర్ చేయడం, సరౌండ్ చేయడం, స్వాచ్ చేయడం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ అన్వెయిల్ చేయడం, అంటే ఓపెన్ పెట్టడం. నెక్స్ట్ అన్కవర్డ్ చేయడం, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ వర్డ్ ఈక్విటబుల్. ఈక్విటబుల్ అంటే సమానమైన, ఫేర్. దీనికి సినానిమ్స్ జస్ట్, ఇంపార్షియల్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ అన్ఈక్విటబుల్. సో ఇవి ఒకసారి అన్ని రివైజ్ చేద్దాము, గుర్తుంటాయి. ఫస్ట్ వర్డ్ ఎగ్జాగరేట్. ఎగ్జాగరేట్ అంటే ఓవర్ స్టేట్, అంటే పెంచి చెప్పడం. కాంట్రరీ అంటే ఆపోజిట్. నెక్స్ట్ ఎక్సలేట్ అంటే స్పీడ్ అప్, తీవ్రం అవ్వడం. కమారేడరీ అంటే ఫ్రెండ్షిప్, మంచి వ్యక్తిని కమారేడరీ అంటాం. వెయిల్ అంటే కవర్ చేయడం. నెక్స్ట్ ఈక్విటబుల్ అంటే సమానమైన. నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే న్యూస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో మహమ్మారి అనేది విజృంభిస్తుంది కదా, సో అందువల్ల ఉత్తరాఖండ్ లో రీసెంట్ గా ఇక్కడ కన్వార్ యాత్ర హరిద్వార్ లో చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కన్వార్ యాత్ర పిపిఈస్ వేర్ చేసుకొని చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయమే అనేసి చెప్తున్నాము. సో ఇక్కడ మహమ్మారి రోజుల్లో కంపల్సరీగా ఈ ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా చేసుకోవాలా. హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేయాలా. నెక్స్ట్ దాంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. నెక్స్ట్ గ్రూప్స్ లలో దూరంగా ఉండాలా. సో ఇవన్నీ ప్రికాషన్స్ కంపల్సరీగా యూస్ చేయండి. దాంతో పాటు మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేయాలా. సో ఇవన్నీ ప్రికాషన్స్ కంపల్సరీగా మీరు పాటించాలి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక మొబైల్ యాప్ కుర్మా అనే పేరుతో స్టార్ట్ చేసినారు. సో ఈ మొబైల్ యాప్ ఇది దేనికోసం స్టార్ట్ చేసినారు అంటే ఇది మే 23కి ఇది స్టార్ట్ చేసి వరల్డ్ టర్టిల్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. టర్టిల్స్ డే అంటే టార్టాయిస్ ని టర్టిల్స్ అంటాం. సో ఇది మే 23కి వరల్డ్ టర్టిల్స్ డే సెలబ్రేట్ చేసినాము. కానీ రీసెంట్ గా నిన్న కర్మ యాప్ ని లాంచ్ చేసినారు. ఈ కర్మ యాప్ ని డెవలప్ చేసినది ఇట్ క్యాన్ అంటే ఇండియన్ టర్టిల్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్. సో దీంతో పాటు టర్టిల్ సర్వైవల్ అలయన్స్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇండియా, సో వీళ్ళంతా కలిపి ఒక యాప్ ని లాంచ్ చేసినారు. సో ఈ యాప్ లో ఒక డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని టర్టిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాటిలో ఎన్ని చనిపోయినాయి, అవన్నీ డేటా అనేటివి నమోదు అవుతుంది ఈ కర్మ యాప్ లో. సో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేయడము చాలా ఈజీ. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం. సో ఈ డేట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మే 23కి వరల్డ్ టర్టిల్స్ డే సెలబ్రేట్ చేసినాము. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా రాజ్నాథ్ సింగ్ లైన్ ఆఫ్ కంట్రోల్ కుప్వారా డిస్ట్రిక్ట్ లడాక్ రీజియన్ లో పడుతుంది. సో ఇక్కడ ఆయన పోయినారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో అక్కడ పోయి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్ రీజియన్ దగ్గర అనేసి
ఇక్కడ ముకుంద్ నరవానే మరియు బిపిన్ రావత్ తో అడిగి తెలుసుకున్నారు ఈ సిచ్యువేషన్ నార్మల్ గా ఉందా లేదా అనేసి. ఎందుకంటే రీసెంట్ గా జూన్ 15th కి 20 సోల్జర్స్ ని చంపేస్తున్నారు. చైనీస్ సోల్జర్స్ మన ఇండియన్ సోల్జర్స్ ని చంపేస్తున్నారు. సో అందువల్ల ఒక డిస్ప్యూట్ అనేది ఎదురైంది ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్ ముఖ్యంగా గాల్వాన్ వ్యాలీ రీజియన్ దగ్గర. సో అందువల్ల ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ అక్కడ వెళ్ళేసి స్వీట్స్ కూడా పంచినారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా గన్ తీసుకొని ఒకసారి షూట్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది రాష్ట్రాల్లో ఎక్కువగా. సో కర్ణాటకలో 93 మరణాలు నమోదయ్యాయి. దాంతో పాటు 4537 టెస్ట్ పాజిటివ్ గా తేలింది నిన్న ఒక్క రోజులోనే. ఇంకా కేరళలో లోకల్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో గుంపులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ గా 60% ఆఫ్ టోటల్ కేసెస్ ఈ లోకల్ ట్రాన్స్మిషన్ అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వల్లనే జరిగినాయి. తమిళనాడులో 4807 కేసెస్ నిన్న ఒక్క రోజులోనే నమోదయ్యాయి. తర్వాత 88 మరణాలు నమోదయ్యాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో టోటల్ కేసెస్ 3 lakhs కి పైన రీచ్ అయిపోయినాయి. రికవరీ రేట్ ఇక్కడ చూడండి 55.05% రికవరీ రేట్. సో నియర్లీ 0.5%, 50% ఇక్కడ రికవరీ రేట్ అనేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సౌదర్న్ ఇండియా గురించి మాట్లాడితే ఒకసారి ఇక్కడ చూడండి కేరళలో టోటల్ కేసెస్ 11,655 కేసెస్, తెలంగాణలో 43,781 కేసెస్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 44,609 కేసెస్, ఇంకా కర్ణాటక విషయానికి వస్తే ఓవరాల్ గా 60,000 కి దగ్గరగా ఉంది. నెక్స్ట్ తమిళనాడులో 1,65,000 కేసెస్ వరకు వచ్చినాయి. ఇక్కడ మరణాల గురించి మాట్లాడితే ఇక్కడ 586 ఆంధ్రప్రదేశ్ లో డెత్స్ ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణలో 409 డెత్స్. ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా మరణాలు జరిగినాయి. సో ఇక్కడ ఒక వాల్ మీద ఒక పెయింటింగ్ డ్రా చేసేసి కూడా ఇక్కడ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి అనేసి ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఇది పెయింటింగ్ అనేది వేసినారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒక్కసారి కరోనా మహమ్మారి డిజీజ్ గురించి తెలుసుకుందాము. సో ఇందులో ముఖ్యంగా 3 types ఆఫ్ డిజీజెస్ ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన 2 types. ఇప్పుడు కరోనా మహమ్మారి ఇప్పుడు వచ్చినది దాన్నే COVID-19 అంటున్నాము. 8th December 2019 కి ఇది స్టార్ట్ అయింది డిజీజ్. సో సార్స్ గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందినది. ఇది సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. 2002 లో ఇది స్టార్ట్ అయింది. ముఖ్యంగా చైనా కంట్రీ నుంచి ఇది స్టార్ట్ అయింది. దీనికి కారణము సివిట్స్ డాగ్స్ దీనికి కారణము. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 దీనికి రిసెప్టార్ గా ఉంటున్నాయి. 2 to 10 days తర్వాత లక్షణాలు బయటికి పడతాయి. నెక్స్ట్ 10% దీనికి డెత్ రేట్. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇది సెకండ్ టైప్ కరోనా వైరస్. సో 2012 లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలో ఇది స్టార్ట్ అయింది డిజీజ్. దీనికి ముఖ్య కారణం క్యామెల్స్ నుంచి స్టార్ట్ అయింది. పెప్టిడైల్ పెప్టిడేస్ 4 దీనికి రిసెప్టార్. 2 to 14 days తర్వాత లక్షణాలు బయటికి పడతాయి. 35% దీనికి డెత్ రేట్. ఇంకా కరోనా వైరస్ డిజీజ్ 2019 లో 8th December లో ఇది స్టార్ట్ అయింది. వుహాన్ సిటీ చైనా నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య రీజన్ బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ డిజీజ్. రిసెప్టార్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 to 7 days తర్వాత లక్షణాలు బయటికి పడతాయి. 2 to 3% దీనికి డెత్ రేట్. దీనికన్నా ఇంకొక డేట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 11th March 2020 కి పాండమిక్ అంటే మహమ్మారిగా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒక్కసారి ICMR గురించి కూడా చూద్దాం. ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్స్ అనేటివి రైజ్ అవుతాయి. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇది ఒక ఎపెక్స్ బాడీ అంటే టాప్ బాడీ. ఇది ముఖ్యంగా రీసెర్చ్ అనేది చేస్తుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ బాడీ ఇన్ ద వరల్డ్ లోనే. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కింద వస్తుంది. ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా డిజీజెస్ వ్యాధులు టీబీ, లెప్రసీ, కొలెరా, డైరియల్ డిజీజెస్, వైరల్ డిజీజెస్, ఎయిడ్స్, మలేరియా, కాలా అజహార్ మీద ఎక్కువగా వ్యాక్సిన్స్ అనేవి ట్రీట్మెంట్ చికిత్స చేయించింది ఇది. నెక్స్ట్ 6 మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ 1911 ఇట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. IRFA గా ఇంతకు ముందు దీనికి పేరు పెట్టినారు. దాని తర్వాత 1949 లో ICMR గా పేరు మార్చేసినారు. నెక్స్ట్ న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది. దీనికి బలరాం భార్గవ్ డైరెక్టర్ జనరల్ గా ఉంటున్నారు. నెక్స్ట్ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్ సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది ముఖ్యంగా హెల్త్ గురించి మాట్లాడుతుంది. జెనీవా, స్విట్జర్లాండ్ లో దీనికి హెడ్ క్వార్టర్ ఉంది. 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. 150 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయి ఇందులో.
నెక్స్ట్ దీనికి ఫార్మేషన్ డేట్ 7th ఏప్రిల్ 1948 లో ఇది స్టార్ట్ అయింది, ఫామ్ అయింది. సో అందువల్ల ఎవ్రీ ఇయర్ 7th ఏప్రిల్ కి వరల్డ్ హెల్త్ డే గా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇందులో ఒక్కసారి చూడండి, ఇక్కడ దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇక్కడ డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అడానమ్, దాని తర్వాత సౌమ్య స్వామినాథన్, ఈమె కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీనికి ఫార్మేషన్ డే 7th ఏప్రిల్ 1948. ఇందులో 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. సో మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ లో న్యూఢిల్లీలో ఒకటి ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్, అంటే డిసేబిలిటీస్ గా ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్ పర్సన్స్, సో వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ కొంచెం కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళ కోసం ఒక ఫెసిలిటీస్ మెటీరియల్స్ ఏమీ లేదు. సో వాళ్ళకి క్లాసెస్ తీసుకోవాలంటే కంపల్సరీగా సైన్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సైన్ లాంగ్వేజ్ ఉంటేనే వాళ్ళ క్లాసెస్ అనేటివి జరుగుతాయి, లేదంటే క్లాసెస్ అనేటివి జరగవు. సో ఇది ఒక కష్టంగా మారింది ఈ COVID-19 మహమ్మారిలో ఆన్లైన్ క్లాసెస్, ముఖ్యంగా హ్యాండిక్యాప్ పర్సన్స్ కి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే 35 మిలియన్ పీపుల్స్ కి ఇన్ఫెక్షన్స్ అనేటివి జరిగినాయి ఇక్కడ ఇరాన్ లో. హసన్ రుహానీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు. సో ఇక్కడ 35 మిలియన్ ఇరానియన్స్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇరాన్ రీజన్ లో, ముఖ్యంగా ఇరాన్ కంట్రీలో. సో ఇక్కడ కేసెస్ చూడండి, 2,71,606 వరకు కేసెస్ వచ్చినాయి. సో ఈ చైన్ ని బ్రేక్ చేయాలా అనేసి ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రుహానీ గారు స్పష్టం చేశారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ హ్యాకర్స్ రీసెంట్ గా ఒక హై ప్రొఫైల్ డేటాస్ ని హ్యాక్ చేసినారు ట్విట్టర్స్ లో. సో ట్విట్టర్స్ లో రీసెంట్ గా జో బిడెన్, నెక్స్ట్ బిల్ గేట్స్, ఎలోన్ మస్క్, ఇటువంటి హై పర్సనాలిటీ, దాని తర్వాత జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్, సో వీళ్ళ అంత డేటాని హ్యాక్ చేసినారు ట్విట్టర్ లో. సో ఈ డేటా హ్యాక్ చేయడంలో ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేస్తున్నారు అనేసి ఇక్కడ న్యూస్ బయటికి వస్తుంది. సో చూద్దాం దీని మీద రిజల్ట్స్ ఏమైతే వస్తాయో. టోటల్ గా 130 అకౌంట్స్ హ్యాక్ అయినాయి అనేసి ఇక్కడ డేటా బయటికి వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే IPL 2020 UAE లో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది హెల్డ్ అప్ చేస్తాము అంటున్నారు. సో ఏ విధంగా కొనసాగుతుందో ముందుకు చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నిఖత్ జరీన్ కి. నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఈమె. సో ఈమెకి ఒక హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ వారు ఎన్ రాజీవ్. 5 lakh రూపీస్ ఈమెకు ఇచ్చినారు ట్రైనింగ్ కోసము. సో ఈమె ఏజ్ 24 years ఆఫ్ ఏజ్, గోల్డ్ మెడలిస్ట్ ఈమె. 2011 జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈమె. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్ లో కొన్ని కంట్రీస్ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఒక్కొక్క కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్స్ లో కొన్ని కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో అందులో మ్యాప్ ప్రాక్టీస్ చూడండి, ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో DR కాంగోని ఇక్కడ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఈ కంట్రీ ఆఫ్రికాలో పడుతుంది. దీనికి క్యాపిటల్ కిన్షాసా, దీనికి క్యాపిటల్ కరెన్సీ కాంగోలిస్ ఫ్రాంక్, దీనికి కరెన్సీ. సో ఇక్కడ చూడొచ్చు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దీనికి క్యాపిటల్ కిన్షాసా, నెక్స్ట్ దీనికి కరెన్సీ ఫ్రాంక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆఫ్రికాలో ఎక్కడ పడుతుంది చూడండి, ఇది మొత్తం ఆఫ్రికా కాంటినెంట్. ఇందులో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇక్కడ మిడిల్ లో పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఆఫ్రికా ఇక్కడ ఇదంతా ఆఫ్రికా కాంటినెంట్. సో ఇక్కడ మిడిల్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పడుతుంది. సో ఇది ఇవాళ అప్డేట్స్. సో లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్ లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నాతో మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్, గ్రూప్ లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ ని కూడా జాయిన్ కావచ్చు PDF పర్పస్ కోసము. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.